హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన పందివీరుడు ఈనోసుకే ట్రాన్స్ఫార్మ్ అయిన ఫాదర్ స్పైడర్ని చూసి చాలా భయం వేసినా అసలేమాత్రం తగ్గకుండా ఫైట్ చేసినా కూడా ఆ డీమన్ని ఓడించలేకపోవడంతో ఇక తన పని అయిపోయిందనుకుంటే టైంకి గియు ఎంట్రీ ఇచ్చి ఈనోసుకేని కాపాడతాడు. ఇదే టైంలో మన హీరో టాంజిరో రూయ్ అనే డీమన్ని ఎదుర్కొని వాడితో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ రూయ్ 12 కేజీలో ఒకడని తెలియడంతో వాడిని ఎలాగైనా ఓడించడానికి డిసైడ్ అయ్యి తన కత్తి విరిగిపోయింది కూడా పట్టించుకోకుండా తనలో ఉన్న పూర్తి శక్తి అంతా ఉపయోగించి రూయ్ తలని తెగ నరుకుతాడు. కానీ రూయ్ అయినా చావకపోవడంతో ఇకంతా ముగిసిందనుకుంటే టైంకి మళ్ళీ గియు ఎంట్రీ ఇచ్చి టాంజిరోని కాపాడతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా నారుటో ఫ్యాన్స్ అందరికీ ఒక శుభవార్త. ఇప్పటి వరకు చాలామంది నారుటో ఫ్యాన్స్ క్లాసిక్ నారుటో టీవీలో వచ్చినప్పుడు చూడలేకపోయాం సెన్సే, అఫీషియల్గా చూసే దారేం లేదా అని బాధపడుతూ చాలానే కామెంట్స్ పెట్టారు. కానీ ఇప్పుడు మన కోసం క్రంచీరోల్ వాడు నారుటో క్లాసిక్ సిరీస్ నుంచి 3 సీజన్స్ 67 ఎపిసోడ్స్ని అఫీషియల్గా రిలీజ్ చేశాడు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు దీనిని బాగా సపోర్ట్ చేస్తే మనకి త్వరలో నారుటో షిప్పుడన్ తెలుగు డబ్ కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుదిరితే సపోర్ట్ చేయండి. ఇకపోతే మన ఛానల్కి సంబంధించి రీసెంట్గా మన ఛానల్కి 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి. 90 డేస్లో ఇంకొక స్ట్రైక్ పడితే మనం ఎంత కష్టపడి పెంచిన ఛానల్ డిలీట్ అయిపోతుంది. దాని గురించి మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశా. దానికి చాలామంది అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి సెన్సే, దానికి మేము ఏమైనా హెల్ప్ చేయగలమా అని అడుగుతున్నారు. జనరల్గా ఈ యానిమే అంతా జపనీస్ వాళ్ళు క్రియేట్ చేసినవి కాబట్టి వాటి రైట్స్ అన్నీ వాళ్ళ కంపెనీస్ దగ్గరే ఉంటాయి. కాబట్టి నేను ఇంకా చాలామంది క్రియేటర్స్ వాళ్ళ ఫుటేజ్ని వాడతాం కాబట్టి యూట్యూబ్ దానిని కనిపెడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు వీడియోని ఎడిట్ చేసి లేక బ్లర్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కానీ అదే మన వీడియోని ఆ జపాన్ వాడు కనిపెడితే వాడి పర్మిషన్ లేకుండా వాడి యానిమే ఫుటేజ్ని వాడినందుకు కాపీరైట్ స్ట్రైక్ వేస్తాడు. ఇలా ఒక 90 డేస్లో 3 స్ట్రైక్స్ కనుక వచ్చాయంటే యూట్యూబ్ ఆ ఛానల్ని టెర్మినేట్ చేసి పర్మనెంట్గా ఆ అకౌంట్ని బ్యాన్ చేస్తుంది. కాబట్టి దీనిలో మీరు చేసే హెల్ప్ ఏమైనా ఉందంటే, ఒకవేళ మన ఛానల్ డిలీట్ అయిపోయి నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తే అక్కడ కూడా మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ మళ్ళీ మన కమ్యూనిటీని ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేయాలి. లేకపోతే మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే, స్ట్రైక్స్ వస్తుంది నారుటో ఇంకా బోరుటో వీడియోస్ వల్ల కాబట్టి ఓల్డ్ నారుటో ఇంకా బోరుటో వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి వాటిని ఫ్రెష్గా వేరే ఛానల్లో అప్లోడ్ చేసి ఈ ఛానల్ని 90 డేస్ కొంచెం మెల్లగా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి. మరి దీనికి మీ ఒపీనియన్ ఏంటో, మీరు నాకు ఇచ్చే సలహా ఏంటో ఒక బ్రదర్లా ఒక ఫ్రెండ్లా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను డెత్ నోట్ లాంటి ఒక క్లాసికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి మాట్లాడబోతున్నా. ఈ యానిమే పేరు మాన్స్టర్. ఈ యానిమే 74 ఎపిసోడ్స్తో తన కథని కంప్లీట్ చేసుకొని నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ యానిమేలో పెద్దగా సూపర్ పవర్స్ ఇంకా యాక్షన్ సీన్స్ ఏం లేకపోయినా డెత్ నోట్ లాగా పిచ్చెక్కించే సస్పెన్స్లుంటూ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ని పెంచుతుంది. ఇంకా ఈ యానిమేలో విలన్ యోహాన్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను చెప్పను, వాడెంత పెద్ద సైకోనో మీరే చూసి తెలుసుకోండి. ఇక ఈ యానిమే ప్లాట్ విషయానికి వస్తే, ఒకరోజు మన హీరో అయిన డాక్టర్ తెన్మా చనిపోబోతున్న ఒక పిల్లాడిని కాపాడతాడు. కానీ ఆ పిల్లాడు యోహాన్ అనే సైకో కిల్లర్ అని హీరోకి 9 ఇయర్స్ తర్వాత తెలియడంతో తను కాపాడిన యోహాన్ని చంపడానికి బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ యానిమేని ఖచ్చితంగా చూసేయాల్సిందే.
ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే భయంతో పరుగు తీస్తున్న సిస్టర్ డీమన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. గతంలో కొంతమంది డీమన్ స్లేయర్స్ తనని చంపడానికి తన వెంట పడుతుంటే తను పరిగెత్తుకుంటూ ఒక ఇంటిని చేరుకోవడంతో ఆ ఇంటిపైనున్న రూయి, నువ్వు కావాలనుకుంటే నేను నిన్ను కాపాడతాను, కానీ దానికోసం నువ్వు నా కుటుంబంలో ఒకరిగా మారాల్సి ఉంటుంది. నువ్వేం చెప్పినా చేస్తా, దయచేసి నన్ను వీళ్ళ నుంచి కాపాడు అన్న నెక్స్ట్ సెకండ్లో రూయి తన థ్రెడ్స్తో ఆ డీమన్ స్లేయర్స్ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. తరువాత రూయి ఆ డీమన్ని తన ఫ్యామిలీలో చేర్చుకోవడానికి తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ డీమన్తో తన రక్తం చుక్కని తాకిపించి తన రూపాన్ని కూడా పూర్తిగా మార్చేస్తాడు. ఆ తరువాత రూయి తన కుటుంబంలో ఉన్న అందరినీ ఎంతో హింసిస్తున్నట్టు ఆ డీమన్ తెలుసుకుంటుంది. ఈ కుటుంబంలో ఎవరైనా తనకి ఎదురు చెప్పారంటే రూయి వాళ్ళని కిరాతకంగా చంపుతాడు, లేకపోతే సన్లైట్లో కాల్చి మసి చేస్తాడు. ఇక తిరిగి ప్రెజెంట్లో పరుగు తీస్తున్న ఆ డీమన్కి మురాటా కనిపించడంతో వాణ్ణి ఆ డీమన్ ఒక బంతి లాంటి కకూన్లో బంధించి ఏవో యాసిడ్ లాంటి లిక్విడ్స్ని వాడుతూ మురాటాని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ టైంకి సడన్గా షినోబు ఆ డీమన్ వెనక ప్రత్యక్షమవుతుంది. దానితో ఆ డీమన్ అటాక్ చేయడానికి ప్రయత్నించిన షినోబు ప్రతి అటాక్ని తప్పించుకుంటూ ఆ డీమన్ని ఈజీగా ఓడిస్తుంది. దయచేసి నన్ను వదిలేయండి, ఇందులో నా తప్పేం లేదు, నేను బలవంత పెట్టడం వల్లే నేను ఇలా చెయ్యాల్సి వచ్చింది. అవునా, సరే నిన్ను వదిలేస్తా, కానీ ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు ఇప్పటి వరకు ఎంతమంది మనుషుల్ని చంపావు? నేను ఇప్పటి వరకు కేవలం 5గురిని మాత్రమే చంపాను. ఎంత చక్కగా అబద్ధం చెప్తున్నావే నంగనాచి, నువ్వు కనీసం 80 మందినైనా చంపావు. ఎందుకంటే నేను వస్తున్న దారిలో నువ్వు చేసిన వాటిలాగే చాలా కకూన్స్ని చూసా. సరే, మరిక చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటావా అంటుండగా ఆ డీమన్ కోపంతో తన వెబ్తో అటాక్ చేస్తుంది. కానీ షినోబు ఆ డీమన్ వదిలిన వెబ్ని పూర్తిగా అంతం చేసి గ్యాప్ ఏమివ్వకుండా అటాక్ చేసి తన కత్తితో ఎన్నో పోట్లు పొడుస్తుంది. కానీ తన ఖడ్గానికి కేవలం చిన్న బ్లేడ్ ఉండడంతో షినోబు తన తలని నరకలేదనుకొని ఆ డీమన్, అయితే ఇది నన్ను చంపలేదన్నమాట అనుకొని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సడన్గా ఆ డీమన్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ నొప్పితో ఆ డీమన్ కేకలు పెడుతుంది. దానితో షినోబు, నేను డీమన్ తలలు నరకలేకపోవచ్చు, కానీ నా బ్లేడ్ మీద ఉన్న ప్రత్యేకమైన విషంతో ఎలాంటి డీమన్కైనా చచ్చే ముందు నరకం చూపించగలను. అలా ఆ డీమన్ పాయిజన్ వల్ల చాలా నొప్పిని అనుభవిస్తూ చనిపోతుంది. తరువాత షినోబు మురాటాని కాపాడి, ఇక ఈ డీమన్లన్నిటినీ కంట్రోల్ చేస్తున్న పెద్ద తలకాయని కనిపెట్టాలి, కానీ ఈ పాటికే తను వాడి కథ ముగించుంటాడు అంటుండగా మురాటాకి కకూన్లో ఉన్న యాసిడ్స్ వల్ల తన బట్టలు కరిగిపోయి తనిప్పుడు బట్టలు లేకుండా ఉన్నాడని చూసుకోవడంతో సిగ్గుపడి పొదల్లోకి పరుగు తీస్తాడు. ఇదే టైంలో తన తల తెగిపడుతున్న రూయి ఆఖరి వరకు తన చెల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న టాంజిరోని చూస్తాడు. దానితో గతంలో మదర్ స్పైడర్, నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని తనని అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. నాకు నేనెవరో తెలీదు, నా గతమేంటో కూడా తెలీదు. ఒకవేళ నాకంటూ నేను ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటే అప్పుడైనా నా గతం గుర్తొస్తుందేమో, నా అసలైన కుటుంబం ఎవరో గుర్తొస్తారేమో, అసలు నేను మనిషిలా ఉన్నప్పుడు ఏం చేసేవాడినో గుర్తుకొస్తుందేమో అనే ఆలోచన వల్లే ఇలా చేస్తున్నా. కానీ టాంజిరో ఇంకా నెజుకో యొక్క బలమైన బంధం చూసిన రూయికి తన గతం పూర్తిగా గుర్తుకొస్తుంది. గతంలో రూయి ఏదో ఒక జబ్బు వల్ల చాలా బలహీనమైన పిల్లాడిలా ఉంటాడు. అసలు తనలో ఒక 2 అడుగులు వేసే ఓపిక కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితిలో మూసాన్ తనని చేరుకొని, నువ్వు కావాలనుకుంటే నేను నిన్నొక డీమన్గా మారుస్తా, అప్పుడు నువ్వు కోరుకున్నట్టే ఎంత దూరమైనా నడవచ్చు, ఎవరితో అయినా ఆడుకోవచ్చు, నీ విషాదమైన జీవితానికి
ఇక వీడ్కోలు చెప్పచ్చు అంటూ మూజాన్ తన రక్తాన్ని రూయికిచ్చి తననొక డీమన్లా మారుస్తాడు. డీమన్లా మారిన రూయి తనకి తెలియకుండానే ఆకలికి తట్టుకోలేక ఒక మనిషిని చంపి తినేస్తాడు. దానితో భయపడిన తన పేరెంట్స్ రూయిని చంపడానికి ప్రయత్నిస్తారు, కానీ రూయి వాళ్ళనే చంపేస్తాడు. అలా చనిపోతుండగా తన అమ్మ, రూయి నన్ను క్షమించు, నేను నీకు ఒక ఆరోగ్యకరమైన మంచి శరీరాన్ని ఇవ్వలేకపోయా అన్న మాటలు విన్న రూయికి తనని చంపడానికి వచ్చిన ఫాదర్, నిన్ను చంపిన తర్వాత నీతో పాటు మేము కూడా మా ప్రాణాలు తీసుకుంటాం అన్న మాటలు గుర్తుకు రాగానే తనకి అసలైన బంధం అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కానీ తను అది రియలైజ్ అయ్యే లోపే తన చేతులతో తానే ఆ బంధాన్ని తెంపుకున్నాడని బాధపడతాడు. తిరిగి ప్రెజెంట్లో రూయి తల తెగిపడితే తన బాడీ మాత్రం టాంజిరో వైపు కదులుతూ వెళ్తుంది. ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పరచుకున్నా, కానీ నా అమ్మా నాన్నతో ఉన్న బంధం లాంటి బంధాన్ని అస్సలు ఏర్పరచుకోలేకపోయా. ఎందుకంటే అందరికంటే నేనే ఎంతో బలంగా ఉండడంతో అందరినీ నేనే కాపాడేవాణ్ణి. నన్ను కాపాడడానికి ఎవరూ లేరు. వాళ్ళకంటే ఎంతో బలంగా ఉండడం వల్ల అందరూ నాకు భయపడేవారు. ఎవరూ కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నాకు కావాల్సిన ప్రేమని నాతో ఎవరూ పంచుకోలేదు అనుకుంటూ తన బాడీ టాంజిరో దగ్గర పడిపోతుంది. దానితో టాంజిరో తన చేతిని రూయిపై పెట్టడంతో ఆ వెచ్చని ఫీలింగ్ని ఫీల్ అయిన రూయికి తన పేరెంట్స్కి తనపై ఉన్న ప్రేమ గుర్తుకొస్తుంది. అమ్మా, నాన్న, నేను చనిపోయాక మిమ్మల్ని ఒకవేళ కలిస్తే మిమ్మల్ని క్షమాపణలు కోరాలి. నాకు నమ్మకం ఉంది, ఇంత జరిగిన తర్వాత కూడా మీరు నన్ను క్షమిస్తారని అంటూ చనిపోయిన రూయి తన పేరెంట్స్ని కలుసుకోవడంతో రూయి ప్రార్థన విన్న తన పేరెంట్స్ తనని క్షమించడంతో రూయి వాళ్ళని హత్తుకొని ఏడుస్తూ క్షమాపణలు కోరతాడు. ఇదే టైంలో గియు చనిపోయిన రూయి బట్టలపై కాలు పెట్టి తొక్కుతూ, నువ్వెప్పుడూ కూడా ఒక డీమన్ పై జాలి చూపించకు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఇప్పటికే చాలా మందిని చంపేశారు కదా. నేను ఎప్పటికీ కూడా ఒక డీమన్ని క్షమించను, అలానే వాళ్ళని చంపడం కూడా ఆపను. కానీ వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళకి తమ జ్ఞాపకాలు ఇంకా వాళ్ళు చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. అప్పుడు నేను వాళ్ళని గౌరవిస్తాను. ఎందుకంటే ఒక సమయంలో వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి దయచేసి మీ కాలిని వాడి మీద నుంచి తీయండి అని టాంజిరో గియుతో రిక్వెస్ట్ చేస్తాడు. దానితో నెజుకోని చూసిన గియుకి ఒకటి గుర్తుకొస్తుంది. నేను ముందు ఉరుకోడాకి దగ్గరికి పంపిన అన్నా చెల్లెళ్ళు వీళ్ళే కదా. కానీ గియు అలా ఆలోచనలో ఉండగానే షినోబు నెజుకొని అటాక్ చేసే టైంకి గియు ఆ అటాక్ని అడ్డుకొని నెజుకొని కాపాడతాడు. ఇదే టైంలో కొంతమంది డీమన్ స్లేయర్స్ ఆల్రెడీ స్పైడర్గా మారుతున్న డీమన్ స్లేయర్స్కి యాంటీడోట్ ఇస్తూ అందరికీ హెల్ప్ చేస్తుంటారు. తిరిగి టాంజిరో దగ్గర షినోబు, అరేరే, ఒక హషిరా అయినా నువ్వు ఒక డీమన్ని ఎందుకు కాపాడుతున్నావు? నువ్వు ఏ కారణం లేకుండా ఇలా చెయ్యవే. అడుగుతున్నా కూడా మౌనంగా చూస్తున్నావేంటి? అందుకే నిన్నెవరూ ఇష్టపడరు. అవునా, నాకెప్పుడూ అలా అనిపించలేదే. అయ్యో, పొరపాటున నిజం చెప్పేశా, సారీ. నీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడమే కానీ వీడియో కూడా చాలా మంది చూడరని నీకు తెలుసు కదా. అది ఇప్పుడు అంత అవసరమా? అయినా దానికి దీనికి ఏంటి సంబంధం? అన్నట్టు నువ్వు ఎందుకని ఈ డీమన్ని కాపాడాలనుకుంటున్నావు? దయచేసి అవతలికి తప్పుకో, లేకపోతే బాగా గాయపడతావు. తను నా చెల్లి. అవునా, అయితే ఏం కంగారు పడుకులే. తనకి నొప్పేం తెలియకుండా పాయిజన్ ఇచ్చి చంపేస్తా. నువ్విక్కడి నుంచి దూరంగా వెళ్ళు, నేను దీనిని చూసుకుంటా అని గియు చెప్పడంతో టాంజిరో తన చెల్లి నెజుకొని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్విప్పుడు డీమన్ స్లేయర్ కార్ప్స్ యొక్క రూల్ని బ్రేక్ చేస్తున్నావు తెలుసా? కట్ చేస్తే తన చెల్లితో పరుగు తీస్తున్న టాంజిరో, నేను ఇక డీమన్ స్లేయర్ కార్ప్స్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసిందా? ఎందుకంటే నేను ఒక డీమన్తో కలిసి ప్రయాణం చేస్తుంది హషీరాలకి కూడా తెలిసిపోయింది. వాళ్ళు దీనికి అస్సలు ఒప్పుకోరు. ఇక నా ఉద్యోగం ఊడినట్టే. అన్నట్టు ఇప్పుడు డీమన్ స్లేయర్ జాబ్ పోతే నెక్స్ట్ ఏం జాబ్ చేస్తే బాగుంటుంది? ఒక మంచి చెఫ్ అయిపోతే పోలా?
కట్ చేస్తే తిరిగి గియు ఇంకా షినోబు ఫైట్ చేస్తున్న సీన్కి వస్తాం. నేనెప్పుడూ అనుకోలేదు నువ్వు ఒక డీమన్కి హెల్ప్ చేస్తూ దానిని కాపాడతావని అంటూ షినోబు వాళ్ళని ఫాలో చేయడం మొదలు పెడుతుంది. దానితో గియు కూడా తన వెంట పడతాడు. నాకు తెలుసు నువ్వు నన్ను అడ్డుకోగలవని, కానీ మర్చిపోకు ఇక్కడ ఇంకా చాలా మంది డీమన్ స్లేయర్స్ ఉన్నారు అని షినోబు చెప్పగానే ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చి టాంజిరోని వెనక నుంచి నెట్టి కింద పడేసి పడిపోయిన నెజుకోని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ టైంకి టాంజిరో తనని ఆపి, నెజుకో పరిగెత్తు, నీకెంత వేగంగా వీలైతే అంత వేగంగా వెనక్కి తిరగకుండా పరిగెత్తు అంటుండగా ఆ అమ్మాయి టాంజిరో నెత్తి మీద ఒక్కటి పీకితే టాంజిరో స్పృహ కోల్పోతాడు. దానితో ఆ అమ్మాయి మళ్ళీ నెజుకో వెంట పడుతూ అటాక్ చేయబోతుంటే నెజుకో చిన్నగా మారి తన అన్న టాంజిరో నెజుకో లగెత్తరహో అన్న మాటలు గుర్తు తెచ్చుకొని పరుగు తీస్తుంది. అలా నెజుకోని అటాక్ చేస్తూ వెంటపడుతున్న అమ్మాయి మనసులో, ఎందుకని ఈ డీమన్ కేవలం పరిగెడుతుంది, నన్ను ఎందుకని అటాక్ చేయట్లేదు, అయినా అది నాకెందుకు, నాకు వచ్చిన ఆర్డర్స్ డీమన్స్ని అంతం చేయడమే అనుకుంటుంది. ఇదే టైంలో రొమాన్స్ ఫైట్ చేసుకుంటున్న గియు ఇంకా షినోబు దగ్గర, నువ్వు డీమన్ని కాపాడమే కాదు ఒక డీమన్ స్లేయర్ అయిన నన్ను ఆ డీమన్ని చంపకుండా అడ్డుపడి ఇంకో రూల్ కూడా బ్రేక్ చేస్తున్నావు, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటూ మాటలతో డైవర్ట్ చేసి షినోబు గియుని అటాక్ చేసే టైంకి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఒక క్రో, అందరూ వినండి, టాంజిరో ఇంకా నెజుకో అనే డీమన్ని ప్రాణాలతో హెడ్ క్వార్టర్స్కి తీసుకురమ్మని మన మాస్టర్ ఆజ్ఞాపించారు అన్న అనౌన్స్మెంట్ వినగానే అందరూ వాళ్ళు చేస్తున్న ఫైట్ని ముగిస్తారు. క్రో చెప్పినట్టుగానే నెజుకో ఇంకా టాంజిరోతో పాటు వాళ్ళు కాపాడిన డీమన్ స్లేయర్స్ని చెట్టుకు వేలాడతీసిన మన పందివీరుడు ఇనోసుకేను కూడా కాపాడి హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. అలా వెళ్తుండగా ఇనోసుకే, ఈసారి ఒక్క డీమన్ని కూడా నేను చంపలేకపోయా అని బాధపడుతుంటే అంతా గమనిస్తున్న జెనిట్సు, అంటే కకాషీలంటే వీళ్ళేనా, పోరాడే సామర్థ్యం అంత లేకపోవడంతో డీమన్ స్లేయర్స్ ఫైట్ చేసిన ప్లేస్లని క్లీన్ చేయడంలో సాయపడుతుంటారు. అలా అందరూ హెడ్ క్వార్టర్స్కి బయలుదేరతారు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. ఈ క్యారెక్టర్ బోరుటో మాంగాలో ఎక్కడా లేకపోయినా బోరుటో యానిమే ఫిల్లర్స్లో కనిపిస్తాడు. చూసిన వెంటనే కకాషికి వీడికి ఏమైనా సంబంధం ఉందేమో అనిపించినా కూడా ఈ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ లేక కకాషితో ఏమైనా రిలేషన్ ఉందా అనేది మనకి ఇంకా రివీల్ అవ్వలేదు. బహుశా కకాషిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడేమో. ఈ క్యారెక్టర్ పేరైతే హౌకి తాకేటోరి. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే పడుకున్న టాంజిరోని ఒకడు కష్టపడి నిద్రలేపుతాడు. టాంజిరో తన కళ్ళని తెరిచిన వెంటనే తన చుట్టూ ఎంతో మంది ఉన్నారని గమనించడంతో, అసలు మీరంతా ఎవరు అని అడుగుతాడు. అప్పుడు టాంజిరోని లేపినవాడు కోపంతో, వీళ్ళెవరో కూడా తెలియకుండానే నువ్వు డీమన్ స్లేయర్ అయిపోయావా, వీళ్ళే డీమన్ స్లేయర్స్ అందరిలో బెస్ట్, డీమన్స్తో ఫైట్ చేస్తూ మనుషుల్ని కాపాడే బలమైన పిల్లర్స్, హషీరా అని మనం పిలిచేది వీళ్ళనే. ఇంతకీ నేను ఎక్కడున్నాను? నువ్విప్పుడుంది డీమన్ స్లేయర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్లో. ఇంకా సేపట్లో నిన్ను నీ చెల్లిని ఏం చెయ్యాలో దాని గురించి చర్చించి మాస్టర్ తీర్పు ఇవ్వబోతున్నారు. ఇందులో చర్చించడానికేముంది, డీమన్స్కి సపోర్ట్ చేసే ఎవరి తలైనా తెగి పడాల్సిందే అని కొంతమంది హషీరాలు చెప్పిన మాటలకి భయపడిన టాంజిరో నెజుకో గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. రే మెంటలోడా, ఎదురుగుంటా హషీరాలను పెట్టుకొని దిక్కులు చూస్తున్నావేంట్రా అని చెప్పినా పట్టించుకోకుండా టాంజిరో నెజుకో కోసం వెతుకుతుంటాడు. వీడి గురించి వదిలేయండి, మరి హషీరా అయినా కూడా ఒక డీమన్కి సాయపడడానికి ప్రయత్నించిన గియు సంగతి ఏం చేద్దాం? అయ్యో, నా వల్ల ఆయన కూడా మాటలు పడాల్సి వస్తుంది. మరేం పర్లేదులే, తన సంగతి తర్వాత చూద్దాం. కానీ ముందు నేను ఈ చిట్టి డీమన్ స్లేయర్ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు ఒక డీమన్ స్లేయర్ అయిన వీడు
ఒక డీమన్తో కలిసి ఎందుకు తిరుగుతున్నాడో అని అడగడంతో టాంజిరో తను నా చెల్లి ఇదిగో ఇది తాగు, ఇందులో ఉన్న మెడిసిన్ నీ గొంతుని నయం చేస్తుంది, చాలా థ్యాంక్స్. తను నా చెల్లి, ఒక డీమన్ నా కుటుంబం మొత్తాన్ని అంతం చేసింది, ఒక్క నా చెల్లి నెజుకొని తప్ప. తను ఒక డీమన్గా మారిన నాకంటూ మిగిలింది తను మాత్రమే. నెజుకో ఇప్పటి వరకు ఒక్క మనిషికి కూడా హాని చేయలేదు, భవిష్యత్తులో కూడా చేసే ఛాన్సే లేదు. రేయ్, వింటున్నాం కదా అని కహానీలు చెప్పకు. నేను చెప్పేది నిజం, దయచేసి నేను చెప్పేది నమ్మండి. నేను డీమన్ స్లేయర్గా మారింది కూడా నా చెల్లిని మళ్ళీ మనిషిలా మార్చే దారిని కనిపెట్టడం కోసమే. అయితే ఒకవేళ మాస్టర్కి ఇదంతా ముందే తెలుసంటారా? అందుకే మనందరినీ ఇక్కడికి రప్పించుంటారా? ఏదైనా ఆయన అనుమతి లేకుండా మనం ఏం చెయ్యకపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది అంటుండగా సీన్లోకి మరొక హషిరా ఎంటర్ అవుతాడు. అబ్బబ్బా, బాగా బోర్ కొడుతుందనుకుంటే మన హెడ్ క్వార్టర్స్లోకి ఎవరొచ్చారో చూడండి. ఒక డీమన్, ఇంకా దానిని కాపాడుతున్న ఒక డీమన్ స్లేయర్. ఇప్పుడు నువ్వేం చెయ్యబోతున్నావు? నువ్వే చూసి తెలుసుకో. నువ్విప్పటి వరకు ఏం వాగావురా? ఈ డీమన్ ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా గాయపరచలేదా అంటూ తన స్వాడ్ని బయటికి తీసి బాక్స్ని పొడిస్తే నెజుకో తీవ్రంగా గాయపడుతుంది. దానితో కోపం వచ్చిన టాంజిరో, రేయ్, నా చెల్లిని గాయపరిచినవాడు ఒక హషిరా అయినా ఎవడైనా నాకు అనవసరం. దమ్ముంటే కదలలేని నా చెల్లితో కాదు, నాతో తెలపడు అంటున్నా కూడా వాడు వినకపోవడంతో టాంజిరో వాడి మీదకి దూసుకెళ్ళి ఒక మంచి హెడ్ బట్ ఇస్తే దెబ్బకి ఆ హషిరానే కుప్పకూలిపోతాడు. ఒక డీమన్ కంటే క్రూరంగా ప్రవర్తించే నీకు హషిరా అని పిలుచుకునే అర్హతే లేదు అంటుండగా మాస్టర్ వస్తున్నారని అనౌన్స్ చేయడంతో అక్కడికి చేరుకున్న డీమన్ స్లేయర్ కార్ప్స్ లీడర్ని చూస్తాం. ఇక్కడ మనకి వాళ్ళ లీడర్ కాగాయా ఉబయాషికి బ్లైండ్ అని, ఆ ఇద్దరు అమ్మాయిలు తన వైఫ్స్ అని రివీల్ అవుతుంది. అలా కాగాయాని చూసిన వెంటనే అప్పటి వరకు గోల చేస్తున్న హషిరాలందరూ ఒక్కసారిగా ఆయన ముందు గౌరవంతో మోకరిల్లుతారు. మాస్టర్, డీమన్ గా మారిన ఈ అమ్మాయిని ఏం చేద్దామో తీర్పివ్వండి. నా ప్రియమైన పిల్లలారా, నన్ను క్షమించండి, కానీ నేను తీసుకున్న నిర్ణయం మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ నేను వీళ్ళ పరిస్థితిని, వీళ్ళ బంధాన్ని చూసిన తర్వాత వీళ్ళకు ఒక అవకాశం ఇవ్వడానికి నిర్ణయించుకున్నా. మీరు కూడా వీళ్ళకు ఒక అవకాశం ఇస్తే నేను చాలా సంతోషిస్తాను అనడంతో హషిరాలందరూ షాక్ అయినా వాళ్ళు గౌరవించే మాస్టర్ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొంతమంది దీనికి ఒప్పుకోరు. దానితో ఉబయాషికి తనకి వచ్చిన లెటర్ని చదవమంటాడు. ఈ లెటర్ గతంలో వాటర్ హషిరా అయిన ఉరోకోడాకి నుంచి వచ్చింది. ఆయన టాంజిరో ఇంకా నెజుకో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళని కలిసి పనిచేసేలా మరొక అవకాశం ఇవ్వండి అని మనల్ని వేడుకుంటున్నారు. నేను నెజుకోని 2 ఏళ్లకి పైగా దగ్గరుండి చూసుకున్నా. తను ఈ కాలంలో ఒక్క మనిషికి కూడా హాని చెయ్యలేదు. నాకు తెలుసు ఇది మీకు చాలా వింతగా అనిపిస్తుందని, కానీ ఇదే నిజం. మీకు ఇంకా నమ్మబుద్ధి కాకపోతే, ఒకవేళ నెజుకో కనుక భవిష్యత్తులో ఎవరైనా మనిషిని గాయపరిస్తే నేను, గియు ఇంకా టాంజిరో దానికి బాధ్యత వహించి మా ప్రాణాల్ని విడిచేస్తాం అన్న ఉరోకోడాకి రిక్వెస్ట్ని విన్న టాంజిరో కళ్ళల్లో కన్నీరు ఏర్లై పారుతుంది. అయినా కూడా విండ్ హషిరా సనేమి దీనికి ఒప్పుకోడు. నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఉంది, కానీ ఒకవేళ నెజుకో ఎవరైనా మనిషిని చంపిందంటే ఏం చేసినా మనం ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము కదా. నువ్వు చెప్పింది నిజమే. నెజుకో ఎప్పటికీ మనుషులకి హాని చేయలేదని ఏ గ్యారంటీ ఇవ్వలేము. కానీ అలానే తను ఎప్పుడైనా ఒక మనిషికి హాని చెయ్యొచ్చనే గ్యారంటీ కూడా లేదు కదా. అంతేకాకుండా ఉరోకోడాకి చెప్పినట్టే గడిచిన 2 ఏళ్లలో నెజుకో ఏ మనిషికి హాని చేయలేదు. అలానే తన కోసం తమ ప్రాణాలు కూడా ఇవ్వడానికి 3 రెడీగా కూడా ఉన్నారు. డీమన్ అయిన నెజుకోకి కాకపోయినా ఆ 3 ప్రాణం పణంగా పెట్టి ఇచ్చిన మాట కోసమైనా నెజుకోకి ఒక అవకాశం ఇద్దాం. ఇంకా కుదరదంటే నెజుకోకి వ్యతిరేకంగా ఒక బలమైన ఆధారం చూపించండి. అంతేకాకుండా ఇక్కడున్న టాంజిరో మూజాన్ని ముక్కాముక్కి ఎదుర్కొన్నాడు అన్న మాట వినగానే హషిరాలు షాక్ అయిపోతారు. ఏంటి,
ఇది అసాధ్యం. ఇప్పటి వరకు ఏ హషిరా కూడా మూజాన్ని చూడలేదు. చూసినా కూడా బతికి బయటపడలేదు. అసలు వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? నువ్వు వాడితో తలపడ్డావా? వాడి గురించి నీకేం తెలుసు? రేయ్, వాళ్ళు అడుగుతున్నారు కదా, చెప్పరా? తెల్లముఖం వేసుకొని చూస్తావేంటి అంటుండగా మాస్టర్ అందరినీ శాంతించమని, మూజాన్ ఆల్రెడీ టాంజిరో మీదకి డీమన్స్ని పంపాడని, అలా తను ఎప్పుడూ కూడా చెయ్యలేదని చెప్తూ, ఒకవేళ నెజుకోలో వచ్చిన ఈ మార్పు వేరే ఏ డీమన్లో లేకపోవడంతో మూజాన్ నెజుకోని టార్గెట్ కూడా చేయొచ్చు. కాబట్టి మనం ఈ ఛాన్స్ని అస్సలు వదులుకోకూడదు. ఎప్పుడైనా నా మాట విని వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? మీరెంత చెప్పినా కూడా నేను దీనికి ఒప్పుకోలేను. ఒక డీమన్ ఎప్పటికీ మనుషుల్ని కాపాడలేదని మీకిప్పుడే నిరూపిస్తాను అని చెప్పి సనేమి తన చేతిని కట్ చేసుకొని తన రక్తాన్ని నెజుకో బాక్స్ పై వేస్తాడు. ఓయ్ చిట్టి పాప, నీకు బాగా ఆకలి వేస్తున్నట్టుంది కదా, రా, నీకు కావాల్సినంత ఆహారం ఇక్కడే ఉంది, బయటికొచ్చి ఆరగించు. రేయ్, నీకు అసలు బుద్ధుందా? పగటిపూట, అది కూడా ఇంత వెలుగులో ఉన్న చోట్లో ఒక డీమన్ ఎలా బయటికొస్తుంది అనడంతో సనేమి నెజుకో ఉన్న బాక్స్తో మ్యాన్షన్లోకి వెళ్ళి మళ్ళీ నెజుకోని తన స్వాట్తో పొడవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు రావే బయటికి అంటూ క్రూరంగా తన చెల్లిని అటాక్ చేయడం చూసిన టాంజిరో కోపంతో మళ్ళీ సనేమి వైపు వెళ్తుంటే స్నేక్ హషిరా టాంజిరోని అటాక్ చేసి కదలకుండా ఆపుతాడు. ఇంకో పక్క సనేమి నెజుకో బాక్స్ని ఓపెన్ చేయడంతో తనని అంతలా గాయపరిచిన సనేమిపై కోపంతో రగిలిపోతున్న నెజుకో ఒక డీమన్ కావడం వల్ల వాడి రక్తం వాసన వల్ల తనలో ఆకలి విపరీతంగా పెరుగుతుంది. తిరిగి టాంజిరో దగ్గర తన బ్రీతింగ్ టెక్నిక్ని వాడుతూ అక్కడి నుంచి టాంజిరో బయటపడడానికి ట్రై చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో నువ్వు నీ బ్రీతింగ్ టెక్నిక్ని వాడావంటే నీ నరాలు తెగిపోతాయి. అయితే సూపర్, వాడి నరాలు తెగితే వచ్చే సౌండ్ ఎలా ఉంటుందో నాకు వినాలనుంది అంటున్నా వినకుండా టాంజిరో తన పూర్తి శక్తంతా వాడి తన కట్ల నుంచి బయటపడి తప్పించుకుంటాడు. వాణ్ణి ఆపుదామనుకుంటే గియు స్నేక్ హషిరాని అడ్డుకుంటాడు. దానితో పరిగెత్తుకుంటూ తన చెల్లి నెజుకో వైపు పరుగు తీసిన టాంజిరో నెజుకో అని పిలిచిన వెంటనే తన అన్న గొంతు విన్న నెజుకోకి ఒక్కసారిగా గతంలో టాంజిరో గియుతో ఫైట్ చేసిన సీన్తో పాటు తన ఫ్యామిలీ కూడా గుర్తుకొస్తుంది. అలానే ఉరోకోడాకి ఇక నుంచి మనుషులందరూ నీ ఫ్యామిలీ, ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు వాళ్ళకి హాని చేయకూడదు అన్న మాటలు గుర్తుకు రావడంతో అప్పటి వరకు ఆకలితో కోపంతో రగిలిపోతున్న నెజుకో శాంతించి తన ముఖం తిప్పేసుకుంటుంది. దానితో దెబ్బకి సనేమి షాక్ అయిపోతాడు. తను చూడలేకపోవడంతో అసలేం జరిగిందా అని లీడర్ అడిగితే తన వైఫ్స్ జరిగిందంతా తనకి చెప్తారు. అయితే ఇప్పుడు అందరి ముందు తను నిరూపించుకుంది కదా, నెజుకో ఎట్టి పరిస్థితిలో కూడా మనుషులకి హాని చెయ్యదని. దానితో ఇక నెజుకో సేఫ్ అనుకుని టాంజిరో కూల్ అవుతాడు. ఇది ఇంకా అయిపోలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా నెజుకోని యాక్సెప్ట్ చేయని వారు చాలానే ఉంటారు. కాబట్టి నువ్వు ప్రతిసారి ఇలానే నువ్వు ఇంకా నెజుకో కలిసి మనుషుల్ని కాపాడగలరని నిరూపించుకోవాల్సి వస్తుంది అనడంతో టాంజిరో గౌరవంతో మోకరిల్లి తనకి ఇంకా నెజుకోకి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు తన కృతజ్ఞతలు తెలుపుతాడు. వెళ్ళి ఆ 12 కిజుకితో పోరాడి అంతం చెయ్యి. అప్పుడు అందరూ నేను యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అప్పుడు నీ మాటకి గౌరవం కూడా వస్తుంది. సరే, అయితే నేను ఇంకా నెజుకో కలిసి 12 కిజుకిని మాత్రమే కాదు, ఆ మూజాన్ని కూడా అంతం చేస్తాం. కొంచెం ఎక్కువైనట్టు లేదు? అంటే ఏదో ఎలివేషన్ ఇద్దామని. అలా మొత్తానికి టాంజిరోకి ఒక ఛాన్స్ ఇచ్చి తనని హషిరాలతో పరిచయం పెంచుకొని తన బలం మరింత పెంచుకోమని చెప్తుండగా షినోబు టాంజిరో ఇంకా నెజుకొని తను చూసుకుంటానని చెప్తుంది. దానితో వెంటనే అక్కడున్న కకాషీలు టాంజిరో ఇంకా నెజుకొని షినోబు మ్యాన్షన్ వైపు తీసుకెళ్తారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం.
మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, బలంగా మారడానికి టాంజిరో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోబోతున్నాడో, ఇంకా సీజన్ 1 ఎలా ఎండ్ అవ్వబోతుందో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, టాంజిరోకి మొత్తం ఎంతమంది బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ ఉన్నారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.